హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ వ్లాగ్స్. మనం ఇప్పుడు థాయిలాండ్లోని రియాంగ్ సిటీలో ఉన్నాం. రియాంగ్ కూడా పట్టాయలాగే సముద్రం పక్కనే అందమైన బీచ్లతో చాలా అందంగా ఉంటుంది. మనం ఈరోజు వచ్చిన ప్లేస్ పేరు తంబోంగ్ క్లాంగ్. ఇది బీచ్ పక్కనే ఉండే అందమైన రిసార్ట్ ఏరియా. ఇక్కడికి నేను థాయిలాండ్లో పనిచేసే మా ఆఫీస్ కొలీగ్స్ అందరితో కలిసి పిక్నిక్కి వచ్చాము. ఇవి మాకిచ్చిన గదులు. ఈ గదులకు వెనుక వైపు ఉండే వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో. ఈ ప్లేస్ నిజంగా చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, అందంగా ఉంది. ఈ రిసార్ట్ లోపలే చాలా రెస్టారెంట్లు, కాఫీ షాపులు మనకు కనిపిస్తాయి. మేము మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ ఇక్కడే చేయబోతున్నాం. ఇక్కడి థాయ్ రెస్టారెంట్లలో సీ ఫుడ్ చాలా ఫేమస్. ఇక్కడ మనకు ఇంకో కాఫీ షాపు, రెస్టారెంట్ కనిపిస్తున్నాయి. థాయిలాండ్ వాళ్ళు చేపలు, రొయ్యలు, ఆక్టోపస్ లాంటి సముద్ర ఆహారాన్ని చాలా ఎక్కువగా ఇష్టపడతారు. మన ఇండియాలో లాగా ఇక్కడ వెజిటేరియన్స్ ఉండరు. దాదాపు అందరూ నాన్ వెజ్ తింటారు. మనం బీచ్ దగ్గరకు వచ్చేసాము. ఇది మా టీము. వీళ్ళు ఆల్రెడీ ఫోటోలు, వీడియోలు తీసుకోవడం మొదలు పెట్టేశారు. మనకి యూట్యూబ్ ఛానల్ ఉందని అందరికీ తెలుసు. ఇప్పుడు చూడండి ఒక్కొక్కరు ఫోటోలు, వీడియోలకి ఎలా పోజులు ఇస్తారో. Welcome to Kappan Sinalu Cafe and Food ระยองโอ้ยแล้วเหรอเมื่อวานจะทำหน้ายังไงเนาะ ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉండడంతో మా టీం సభ్యులు ఇలా ఈ చెట్ల కింద కాసేపు కూర్చుందామని తీర్మానించారు. థాయిలాండ్లో బీచ్లన్నీ ఇలా చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది. వెళ్ళి థాయ్ ఫుడ్ ట్రై చేద్దాం. మా ఫ్రెండ్స్ ఇలా కట్ చేసిన కూరగాయలతో సుంతామ్ అనే ఒక డిష్ తయారు చేయబోతున్నారు. దీన్నే పపాయ సలాడ్ అని కూడా అంటారు. ఇది థాయిలాండ్లో చాలా ఫేమస్. థాయ్ ఫుడ్ చాలా హెల్దీగా, తేలికగా జీర్ణమయ్యే విధంగా ఉంటుంది. కొద్దిగా స్పైసీగా కూడా ఉంటుంది. కానీ మన తెలుగు వాళ్ళం కారం బాగానే తింటాం కాబట్టి మనకు పెద్దగా సమస్య అనిపించదు. ఇప్పుడు మా వాళ్ళు ఈ సలాడ్ ఎలా చేస్తారో చెప్తారో చూడండి.พยาสลัดส้มตำ แต่ว่าเอาต้มตำเจ โอ้คุณเมียวลุกเดย์ไฮ น่าจะของหมูเนี่ยเพราะว่าของไอเหนียวมีเล็กกว่าคน ఇవి వచ్చి సీ ఫుడ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్. థాయ్ ఫుడ్ చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. చికెన్ทำเนี้ย This is ตำไทย ตำไทย means พัทยาสลัด పపాయ సలాడ్. నా కోసం చికెన్ నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఈ నూడిల్స్ నేను థాయిలాండ్లో చాలాసార్లు ట్రై చేశాను. వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. కున్నోక్ సే హాయ్ నా. เหนียวด้วยอ่ะน้ำหัวโตเลยนี่ Can you sit here นะ ที่ได้ว่าสีมือที่กินตำม่วนนะครับบิวส้มตำไทย Somtam, what is name? ก๋วยเตี๋ยว Somtam. เราจะ This is เกี๊ยว เกี๊ยว เกี๊ยวทอด Yao. เกี๊ยวทอด Outhard. What are you eating, Kunbuddha? อร่อยมาก What are you eating? ๆ noodle Noodle. noodle seafood Oh. ఈ రోజేంటో చికెన్ నూడిల్స్ పెద్దగా రుచిగా అనిపించలేదు కాబట్టి సీ ఫుడ్ నూడిల్స్ ట్రై చేయబోతున్నాను. ఈ షెఫ్ ఆంటీ అప్పటికప్పుడే నూడిల్స్ ని బాయిల్ చేసి ఈ బౌల్లో వేసి ఆల్రెడీ రెడీగా ఉడకబెట్టిన సీ ఫుడ్ ని దానిపైన వేయబోతుంది. థాయిలాండ్ లో చేపలు, పీతలే కాకుండా స్క్విడ్, ఆక్టోపస్ లాంటి వాటిని కూడా చాలా ఇష్టంగా తింటారు. థాయిలాండ్ లో ఏ మూలకు వెళ్ళినా సీ ఫుడ్ బాగా దొరుకుతుంది. కేవలం సీ ఫుడ్ ని మాత్రమే అందించే రెస్టారెంట్లు కూడా చాలా ఉంటాయి. అన్నీ ఒక్కొక్కటిగా వేసిన తర్వాత చివరిగా వేడి వేడి సూప్ వేస్తే మన నూడిల్స్ తయారైపోయినట్లే. ఈ వంట పాత్ర చూడడానికి వెరైటీగా ఉంది కదా. థాయిలాండ్లో నూడిల్స్ అమ్మే ప్రతి రెస్టారెంట్లో ఇలా నూడిల్స్ని, సూప్ని, కాయగూరల్ని అన్నిటినీ కలిపి ఒకే వంట పాత్రలో ఉడకబెట్టడానికి ఇలాంటి వాటిని వాడుతారు. మన సీ ఫుడ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. కానీ ఇంకొంచెం కారంగా ఉండడానికి నేను ఇంకొన్ని మసాలాలు కలిపాను. ఈ నూడిల్స్లో చూడండి ఫ్రెండ్స్, చేపలు, రొయ్యలు, పీతలు, స్క్విడ్, ఆక్టోపస్ లాంటివి కూడా ఉన్నాయి. టేస్ట్ అయితే నాకు కొత్తగా చాలా బాగా అనిపించింది. ఇది చూడడానికి ఇంత స్పైసీగా కనిపిస్తున్నా థాయిలాండ్లో ప్రతి ఫుడ్ ఐటెంలో కొంచెం చక్కెర కలుపుతారు కాబట్టి నాకు పెద్దగా కారంగా అనిపించడం లేదు. ఇది చూడండి ఆక్టోపస్ ఎంత పెద్దదిగా ఉందో. ఇదైతే నేను తినలేను. లంచ్ తర్వాత మా వాళ్ళకి ఇష్టమైన పని ఫోటోలు వీడియోలు తీసుకోవడం. ఈరోజు మేమందరం వేసుకున్న డ్రెస్ పేరు చాంగ్ టీమ్ డ్రెస్.
చాంగ్ అంటే థాయ్లో ఏనుగు అని అర్థం. థాయిలాండ్లో ఏనుగుల్ని చాలా అభిమానిస్తారు. ఫ్రెండ్స్, ఈ చోటు చూడండి. చుట్టూ అందమైన పర్వతాలతో పచ్చదనంతో ఎంత అందంగా ఉందో కదా. థాయిలాండ్ని ఇలా అందంగా కేవలం డ్రోన్ వ్యూతో మాత్రమే చూడగలం. సాయంత్రం అయిపోగానే మా వాళ్ళు బనానా బోట్ రైడ్ స్టార్ట్ చేశారు. మనమైతే వాళ్ళని మన డ్రోన్తో ఫాలో చేద్దాం. ఇది ఫ్రెండ్స్ అసలైన థాయిలాండ్ అంటే. మనం ఇంటర్నెట్లో ఇతర వీడియోల్లో చూసేది నిజమైన థాయిలాండ్ అందం కాదు. థాయిలాండ్ చుట్టూ సముద్రంలో చాలా చిన్న చిన్న ద్వీపాలు ఉంటాయి. ఐలాండ్స్ను థాయిలో కోహ్ అంటారు. వీటిలో కొన్ని పేర్లు కోలాన్, కో సమెట్, కో చాంగ్ ఇలాంటి ఫేమస్ ఐలాండ్స్ పేర్లు మీరు వినే ఉంటారు. వీటిల్లో కొన్ని ఐలాండ్స్ చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి వీటికి పేర్లు కూడా పెట్టి ఉండరు. థాయిలాండ్లో మనం ఎటు చూసినా ఇలాంటి పచ్చటి పర్వతాలు ఉంటాయి. ఈ పర్వతాలపై నిర్మించిన బుద్ధుడి గుళ్ళు చాలా అందంగా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మా పిక్నిక్ యొక్క పూర్తి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.